మనకు వర్షపాతం నమోదైంది. అయితే రాత్రి కూడా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇతర మంత్రులు, సిఎస్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ గ్రౌండ్లో ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా గ్రౌండ్ టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రాత్రి కూడా ఎక్కడ అంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ కానీ, నాలాస్ ఓవర్ఫ్లోడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా లోకల్ టీమ్స్ అంతా అలర్ట్గా ఉంటూ వాటిని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వరకు ఇక్కడ అంటే ఈవెన్ మనకు అర్బన్ ఏరియాలో కూడా నాలాకు సంబంధించినవి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ చాలా వరకు మనకు కంట్రోల్ కావడం జరిగింది. అయితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో మనకు పైనుంచి వరద వస్తూ ఉంది. హిమాయత్ సాగర్లో ఇప్పటికీ మనకు ఎప్పటి వరకు వాటర్ రావడంతో మనం మార్నింగ్ వాటర్ వదులుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 4 గేర్లు ఓపెన్ చేసి సుమారుగా 1300 క్యూసెక్స్ మనం కిందికి వదులుతున్నాం. అయితే రాత్రి నుంచే డౌన్ స్ట్రీమ్ అంతా కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళను అంటే ముఖ్యంగా రానున్న రోజుల్లో మనకు ఇంకా కూడా వర్షం వచ్చి ఒకవేళ వరద పెరిగితే ఇంకా ఎక్కువ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు వాటర్లోకి వెళ్ళొద్దు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అలర్ట్స్ను గమనిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు మనకు అర్బన్లో కావచ్చు, రూరల్లో కావచ్చు చాలా వరకు వీక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే మనకు కూలిపోయే ఇండ్లు ఉంటే అవి ఒకవేళ కూలిపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అంటే మొదటి ప్రాధాన్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. సో ప్రజలు కూడా దీన్ని సహకరించాలి. ఎక్కడైనా ఒకవేళ మీరు నివాసం ఉంటున్న ఇల్లు అది ఒకవేళ వీక్ ఉంటే మీరు లోకల్గా ఉండే మున్సిపల్ కమిషనర్ కానీ లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ కమ్యూనిటీ హాల్ కానీ లేదా మన స్కూల్లో కానీ టెంపరీగా అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా పడిపోయే అవకాశం ఉన్న స్ట్రక్చర్లో ఉండొద్దు. అదేవిధంగా ముఖ్యంగా వర్షాలు పడేటప్పుడు మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి మీ ఇండ్లలో కావచ్చు లేదా బయట పబ్లిక్ ప్లేస్లో ముఖ్యంగా రోడ్ల మీద కావచ్చు ఎక్కడైనా లూజ్ వైర్స్ ఉన్నా, పోల్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నా అట్లాంటి విషయాలు వెంటనే గ్రామ పంచాయతీకి లేదా మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. అట్లే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా కంట్రోల్ రూమ్స్తో ఓపెన్ చేసుకుని దాంట్లో పనిచేస్తూ ఉన్నాం. సో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండా గవర్నమెంట్